హైదరాబాద్ మహానగరం. కొత్తగా నగరానికి వచ్చేవారు అడ్రస్ వెతుక్కోవడం పెద్ద పజిల్. ఏళ్ల తరబడి ఇక్కడున్న వారైనా సరే సిటీలో ఎక్కడికైనా వెళ్లాలంటే ముందుగా దారులు వెతుక్కోవాల్సిందే. అలాంటిది ఎలక్షన్ టైంలో పోలింగ్ స్టేషన్ కు వెళ్లి ఓటేయడం ఓటర్కు కష్టమైన పని. ఈ ఇబ్బందులను తీర్చేందుకే ఎన్నికల కమిషన్ సరికొత్త కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఓటర్కు పోలింగ్ స్టేషన్ వివరాలు తెలిపేందుకు గాను ఈసారి ప్రత్యేకంగా మీ పోలింగ్ స్టేషన్ ను తెలుసుకోండి అనే కార్యక్రమాన్ని చేపట్టింది. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. ఈ సందర్భంగా కొత్తగా ప్రవేశపెట్టిన కలర్ ఓటర్ కార్డులను ఓటర్లకు అందజేశారు. హైదరాబాద్ జిల్లాలోని 3091 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ సిబ్బంది కార్డులు అందజేశారు. జిల్లాలోని వివిధ పోలింగ్ స్టేషన్లను జీహెచ్ఎంసీ కమిషనర్ సందర్శించారు. గత ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 53% ఓటింగ్ నమోదైంది. ఈసారి దీన్ని 20% పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. దీనిలో భాగంగా మీ పోలింగ్ స్టేషన్ ను తెలుసుకోండి అనే కార్యక్రమాన్ని చేపట్టినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ తెలిపారు. మారిన పోలింగ్ స్టేషన్ల వివరాలను తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందంటున్నారు ఓటర్లు. ఇవాళ్టి నుంచి 24వ తేదీ వరకు ఇంటింటికి తిరిగి ఓటర్ స్లిప్లను అందజేయనున్నారు అధికారులు. పోలింగ్ రోజున నగరంలోని సినిమా హాల్స్, హోటల్స్, పార్కులు అన్ని మూసివేసి ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు కమిషనర్. పోలింగ్ శాతం పెంచడానికి చాలా పెద్ద ప్రయత్నం జరుగుతుంది. ఫస్ట్ ఈజ్ 100% డోర్ టు డోర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఓటర్ స్లిప్. ఫోటో ఓటర్ స్లిప్ డిస్ట్రిబ్యూషన్ చాలా ఇంపార్టెంట్. అది 100% చేయాలి. 24th వరకు పూర్తి అవుతుంది. ఏ కారణం వలన ఎవరు మిస్ అవుతే వాళ్ళకి మళ్ళీ ఒక రోజు అవకాశం ఇస్తాం తీసుకోవడానికి. 30th నాడు సినిమా, ఆల్ ది హోటల్స్, ఎవ్రీథింగ్, మాల్స్ విల్ బి క్లోజ్ టిల్ 6 o'clock. ఈ కార్యక్రమం తమకెంతో ఉపయోగపడుతుందంటున్నారు ఓటర్లు. పోలింగ్ రోజు హడావిడి పడకుండా నేరుగా మారిన పోలింగ్ స్టేషన్ కు వెళ్లి రావచ్చంటున్నారు. ఇంతకుముందు మా పోలింగ్ బూత్ రోడ్ నెంబర్ 7లో ఉండేది. అక్కడ వెళ్ళి అడిగితే ఇక్కడ లేదు, డిఏపి రోడ్ నెంబర్ 14 మార్చారని చెప్పారు. ఇక్కడికి వచ్చాను. సులభంగా ఇక్కడ నా కార్డులు దొరికింది. ఇది చాలా బాగా ఉంది. అందరికీ కార్డులు ఇవ్వడము, వాళ్ళని ఐడెంటిఫై చేయడము. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న పోలింగ్ కేంద్రాల్లో కుటుంబంలో ఎవరో ఒకరు వచ్చి ఓటర్ కార్డులను తీసుకెళ్లొచ్చని అధికారులు స్పష్టం చేశారు.